రామ 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 సీత, రామ 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 సీత, రామ 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 సీత, రామ 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 సీత, రామ 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 సీత. రామానుష వేష వినోద కమారి వినుతాంబుజపాల, నా మాటలు గైకొని నీవిప్పుడే నారాయణ నన్నేలుకరాద. రామ 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 సీత. ఇప్పుడు మనం చెప్పుకుంటున్నది డిసెంబర్ నెల మాస ఫలితాలు. ఈ డిసెంబర్ నెల, జనవరి నెల, మార్గశిర పుష్యమాసాలు వస్తున్నాయి. ఈ మార్గశిర మాసం చాలా విశేషమైనది. అందులో ఈ మార్గశిర మాసంలో డిసెంబరు నెల 8వ తారీఖు గుంటూరు రామనామ క్షేత్రంలో రామకోటి మహోత్సవాలు జరుగుతాయి. అది 86 సంవత్సరాల నుంచి హరే రామనామం అనర్గళంగా అహోరాత్రాలు 24 గంటలు 86 సంవత్సరాలు జరిగింది. రామనామ క్షేత్రం. రామనామం అనేటువంటి విత్తనంతో మొక్క మొలిచి వృక్షమై అహోరాత్రాలు రామనామం చేత మరి దేశం అంతా కూడా సుభిక్షంగా ఉండటానికి చేసినటువంటి రామనామ క్షేత్రంలో, అందులో రామచంద్రమూర్తి చైత్రశుద్ధ నవమి పునర్వసు నక్షత్రంలో 4వ పాదంలో రామచంద్రమూర్తి పుట్టాడు. కాబట్టి ఆ రామనామ క్షేత్రంలో ప్రతి నెలలో కూడా పునర్వసు నక్షత్రం రోజున సీతారామ కళ్యాణం జరుగుతుంది. ఆ క్షేత్రాన్ని ఎవరైతే విపరీతమైన బాధలు, సమస్యలు, జీవితంలో తీరని సమస్యలు, డబ్బు ఉన్నా ఏమున్నా ఏమి బాధలు పోక జీవితం మొత్తం అనుభవించేవాళ్ళు అక్కడికి వెళ్ళి తీరాలి. కారణం ఏంటంటే ఓ 25 ముంగిసలో 25 సర్పాలు ఉన్నాయి. పాములు, సర్పాలు ఎప్పుడు ఒక పాముని ఒక సర్పం చంపలే, సర్పాన్ని మరి ముంగిసి చంపలే, ఎవరిని సర్పం కాటు వేయలే. అది మహాపుణ్యక్షేత్రం. ఎందుకంటే ఒకప్పుడు ఆదిశంకర పీఠం శృంగేరి కప్ప ప్రసవిస్తూ ఉంటే పాము పడగబట్టింది. అంటే శత్రువుల యొక్క శత్రుత్వం అనేది లేదు. ఇక్కడ కూడా శత్రుత్వం లేని క్షేత్రం. ఈ క్షేత్రంలో రామకుడి ఉత్సవాలు జరుగుతాయి. కాబట్టి ఇప్పుడు విష్ణుమూర్తికి చాలా ప్రీతి అయినటువంటి రోజులు. కాబట్టి ఈ రోజుల్లో విష్ణుమూర్తిని ప్రార్థించడం చాలా మంచిది. అందుకే ఒక పద్యం చెబుతా నేను. బ్రతికి నన్నాళ్ళు నీ భజన తప్పను కాని, మరణకాలమునందు మరతునేమో. ఆవేళ యమదూతల ఆగ్రహంబున వచ్చి ప్రాణముల్ పెకలించి పట్టునప్పుడు, కపవాత పైత్యముల్ కప్పగా భ్రమచేత కంపముద్భవమంది కష్టపడుచు, నాజిక్వతో నిన్ను నారాయణాయనచు పిలచునో, శ్రమ చేత పిలువలేను. నాటికి పుడె చేతు నీ నామ భజన, తలచదను చెవుల వినవయ్య ధైర్యముగను. భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస, దుష్ట సంహార నరసింహ దురిత దూర. మరి ఇది విష్ణుమూర్తికి చాలా విశేషమైన ప్రీతి రోజు. తెల్లవారుజామున స్నానం చేసి మరి గ్రామోత్సవం రోడ్ల వెంబడి హరినామ సంకీర్తనం చేసుకుంటూ తిరిగితే బ్రహ్మ ముహూర్తంలో
మన సమస్త పాపాలు నశించిపోయే రోజులు కాబట్టి ఈ డిసెంబర్ నెల ప్రత్యేకించి మాస ఫలాలతో పాటు ఈ మార్గశిర పుష్యమాసాల యొక్క విశేష ఫలితాన్ని చెప్పాను. మాసాల్లో కల్లా కూడా ఉత్తమమైనది మార్గశిర మాసం. మంచి మార్గాన్ని చూపించేది మార్గశిర మాసం. మరి ఈ మార్గశిర మాసంలో భాగవత పారాయణ విశేషం. భాగవతం 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 అనుకుంటే చాలు భాగవతం. కాబట్టి ఇటువంటి మంచి రోజుల్లో హరినామ స్మరణ చేసి మరి డిసెంబర్ నెల మాస ఫలితాలు మొదలు పెడుతూ ఉన్నాను. కానీ మా ఇష్టదైవమైన రామచంద్రమూర్తిని, మా పరమేశ్వరుణ్ణి యూట్యూబ్లో చూపించాను. ఆయన్ని అందరికీ చూపించాలి. ఇప్పుడు నేను చేసిన ప్రార్థన అందరూ వినాలి. అది వింటే అందరికీ చాలా మంచిది. కాబట్టి ఇది మాత్రం తీసేయవద్దు. ప్రతి రాశి ఫలంలో మొట్టమొదట ఇప్పుడు నేను చెప్పిన మొత్తం వినపడాలి, కనపడాలి. 2025 సంవత్సరం మీనరాశి. ఈ మీనరాశికి 2 సంవత్సరాల 8 నెలల నుంచి కూడా ఏళ్ళనాటి శని. సరిగా చెప్పాలంటే ఇంకా 2 సంవత్సరాల 4 నెలలు ఏళ్ళనాటి శని. జన్మంలో శని. వీళ్ళ బాధలు ఎవరు తీర్చేవారు లేరు. కానీ రవి, కుజ, శుక్ర, కేతువులు బాగున్నారు. కాబట్టి నష్టం కలగకపోవచ్చు, కానీ బాగా కష్టం కలుగుతుంది. భార్యాభర్తల వల్ల కానీ, తల్లిదండ్రుల వల్ల కానీ, తండ్రి బిడ్డల వల్ల కానీ ఏదో రకమైన సమస్య వస్తుంది. ఈ సమస్యని శాశ్వత జీవిత శత్రుత్వంగా చూసుకోబాకండి. ఎంత ఓర్పుగా ఉంటే అంత మంచిది. 2 చేతులు దెబ్బ కొడితే శబ్దం వస్తుంది. ఒక చెయ్యి ఎంతసేపు ఊపినా ఏమీ శబ్దం రాదు. ఇంటి యజమానైన వాడు అవతల వాళ్ళు ఎంత చేసినా నీ చెయ్యి కదలకుండా ఉండాలి. ఇంట్లో నుంచి నీ కాలు కదలకుండా ఉండాలి. నీ చెయ్యి జాపావంటే మాత్రం నువ్వొకటి కాదు, ఇంటిల్లిపాది భ్రష్టు పట్టిపోతారు. నీవు బాగుంటాం కాదు. మరి ఎందుకంటే ధర్మ వ్యవస్థ, భార్యాభర్తలు, ధర్మం. ధర్మం రక్షతి రక్షిత. ధర్మాన్ని రక్షించేవాడు భార్యాభర్తలు. కాబట్టి అటువంటి భార్యాభర్తలు ధర్మానికి కట్టుబడి ఇన్ని బాధలైన అవస్థపడి శనికి జపం చేయించుకొని మరి నల్ల నువ్వులు దానం ఇచ్చి డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకొని జాతక రీత్యా మీకు ఉన్నటువంటి దోషాలు ఏమిటో చూసుకొని దానికి తగిన శాంతి చేసుకోండి. అట్లా చేస్తేనే మీరు బయటపడతారు. లేకపోతే చాలా ఇబ్బంది పడతారు. స్వస్తి.